ధ్యాన మిత్రులందరికీ స్వాగతం, సుస్వాగతం అండి. అద్భుతంగా అందరికీ ప్రతి ఒక్కరికి ఆత్మ ప్రణామాలు. అలానే అద్భుతంగా ఇంతసేపు ధ్యానాన్ని చేశారు. అలానే ధ్యాన స్థితిలో ఉండి జ్ఞానాన్ని ఇందామనుకున్నవారు అద్భుతంగా ధ్యాన స్థితిలో ఉండి జ్ఞానాన్ని వినండి మాస్టర్స్. ముందుగా అందరికీ స్వతంత్ర దినోత్సవ శుభాకాంక్షలండి. మనకి అద్భుతంగా ఇండియాలో ఇండిపెండెన్స్ డే. ఆహ్, నాకు ఇంతటి అద్భుతమైన అవకాశాన్ని ఇచ్చిన ముందుగా ఇంత ఆధ్యాత్మికంగా, అద్భుతంగా, ప్రత్యక్షంగా, పరోక్షంగా ముందుకు తీసుకెళ్తున్న ప్రతి ఒక్క మాస్టర్‌కి హృదయపూర్వక ఆత్మ ప్రణామాలు తెలియజేస్తూ, అలానే మన పరమ గురువులైన బ్రహ్మశ్రీ పత్రిజీ మాస్టర్‌కి, స్వర్ణమాల అమ్మకు అనంత కోటి హృదయపూర్వక కృతజ్ఞతలు. ఇంతటి అద్భుతమైన ప్లాట్‌ఫార్మ్ మీద అవకాశం ఇచ్చిన వంశీకృష్ణ మాస్టర్‌కి, సుకన్య మాస్టర్‌కి, అలానే సద్గురుస్ మూవ్‌మెంట్‌లో ఉన్న ప్రతి ఒక్క మాస్టర్‌కి, అలానే ఈ జూమ్ సెషన్‌లో, యూట్యూబ్‌లో వింటున్న ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున హృదయపూర్వక ఆత్మ ప్రణామాలు మాస్టర్స్. అద్భుతంగా లాస్ట్ మనం 'దేవరహస్యాలు' బుక్కు కోనేరు వరలక్ష్మి మాస్టర్ రాసిన బుక్కులో నుంచి ధ్యాన అనుభవాల గురించి మనం చెప్పుకున్నాం ఫ్రెండ్స్. దాని కంటిన్యూషన్ మనం ఈరోజు చెప్పుకుందాం. ఇది స్టార్ట్ చేసుకునే ముందుగా హనుమంతుల వారిని, సూర్య భగవాన్ని, గణపతిని హృదయపూర్వకంగా సగౌరవంగా ఆహ్వానిద్దాం. వారి యొక్క చైతన్యంతో అనుసంధానమవుతూ, అలానే బ్రహ్మశ్రీ పత్రిజీ మాస్టర్ యొక్క హృదయ చైతన్య కాంతితో అనుసంధానమవుతూ, అద్భుతంగా ఆ సమయంలో ఏదైతే జ్ఞానాన్ని అందించడానికి కోనేరు వరలక్ష్మి గారి యొక్క శక్తితో, వారి యొక్క చైతన్యంతో కూడా అనుసంధానమవుతూ, అద్భుతంగా వారి యొక్క జ్ఞానాన్ని మనం ఆత్మస్థితిలో, దివ్యాత్మ స్థితిలో ఉండే ఆ జ్ఞానాన్ని విందాం ఫ్రెండ్స్. నా ద్వారా ఈ జ్ఞానాన్ని హనుమంతుల వారు అందిస్తున్నారు. ఫ్రెండ్స్, లాస్ట్‌ది కొంచెం మనం చెప్పుకుంటూ స్టార్ట్ చేద్దాము. అయితే మనకి కోనేరు వరలక్ష్మి గారు వారి యొక్క ధ్యానానుభవాలు చెప్తూ, వారు ఎప్పుడైతే ధ్యానంలోకి వచ్చినప్పుడు వారి యొక్క మోకాళ్ళ నొప్పనేది అద్భుతంగా తగ్గింది. మనకి బ్రహ్మశ్రీ పత్రిజీ మాస్టర్ ఏం చెప్తారండి ఎప్పుడు, "నో మెడిసిన్, నో డాక్టర్" అని చెప్పినప్పుడు వారు అంటే ధ్యానం చేస్తేనే ఏ మందు వాడకపోతేనే మోకాళ్ళ నొప్పి తగ్గింది. అలాంటిది మాస్టర్‌కి హార్ట్‌కి సంబంధించిన ప్రాబ్లమ్ ఉంది. ఆ మెడిసిన్ మాత్రం మానొద్దని చెప్పి డాక్టర్ గారు చెప్పినప్పుడు, వారు ఆ టాబ్లెట్స్ పట్టుకున్నప్పుడు యేసుకుందామా లేదా అన్న అప్పుడు వారికి వారే క్వెషనేసుకున్నారు. నేను కనుక టాబ్లెట్‌లు యేసుకుంటే గనక ఆ టాబ్లెట్‌ల ద్వారా తగ్గుతది అనుకుంటే, ధ్యానం ద్వారా తగ్గిందని నేను ఎలా తెలుసుకోగలుగుతాను? నేను కనుక అంటే ఇక్కడ ఏం చెప్తున్నారంటే మాస్టరు, నేను తీవ్రమైన సాధన చేస్తున్నాను. అంటే పూర్తి ఆత్మవిశ్వాసంతో ఫ్రెండ్స్, ఏదైనా మనం చేసేటప్పుడు మనస, వాచ, కర్మణ త్రికరణ శుద్ధితో పూర్తి ఆత్మవిశ్వాసంతో ఎప్పుడైతే మాస్టర్స్‌కి మనం శరణాగతితో ఉంటామో, అద్భుతంగా మనం ముందుకెళ్ళినప్పుడు అంటే భౌతికంగా మనకి హ్మ్. ఆహ్, పరీక్షలనేవి అంటే తాత్కాలికంగా మనకి ఇబ్బందులు రావచ్చు. కానీ ఆ ఇబ్బందులను కనుక మనం అధిగమించి అంటే ఆ ఇబ్బందులు కూడా వాటి నుంచి కూడా మనం నేర్చుకోవాల్సి ఉంటది. ఎప్పుడైతే ధ్యాన స్థితిలో కూర్చొని మనం ఏ అనారోగ్య సమస్యతో అయితే బాధపడుతున్నామో, మనం ఆ సమస్యని కనుక చూసుకొని, దాన్ని కూడా పాజిటివ్‌గా మార్చుకొని, మన ఆలోచన విధానం అంటే మన సంకల్పం పెట్టినప్పుడు, నాకు తగ్గి పూర్తిగా విశ్వాసంతో అసలు నేను సంపూర్ణమైన ఆరోగ్యంతో ఉన్నామన్నప్పుడు ఎప్పుడైతే ఆ విశ్వాసంతో ఉంటామో, ఆహ్, మనకన్నీ కూడా అనుకూలంగా ఉంటాయి ఫ్రెండ్స్. అలానే మన సంకల్పం పెట్టేసి దానికి వికల్పాలు పెట్టామనుకోండి, అప్పుడు మనకి అవి ఫలించమాట. అంటే అప్పుడు మనకి నమ్మకం లేదన్న అన్న ఉద్దేశం మాట. అందుకని మనం ఏది చేసినా కానీ, ఏ పని చేసినా కానీ ఆ పని మీదే శ్రద్ధ పెట్టాలంటారు. మనకి సద్గురు సాయినాథుడు గాని శ్రద్ధా సబూరి. ప్రతి పనిలో కూడా మనం ఆ ఎరుక్క స్థితిలో ఉండి దాన్ని కనుక మనం ఆచరణలో పెడితే కనుక ఎన్నో అద్భుతమైన ఫలితాలు చూస్తాం ఫ్రెండ్స్. అలానే మన కోనేరు వరలక్ష్మి మాస్టర్ కూడా అద్భుతంగా వారు నేను ధ్యాన సాధన చేస్తున్నా కదా! నాకేంటి నాకు గురువులున్నారని చెప్పి పూర్తిగా వారు ఆ మెడిసిన్‌ని ఆపేయడం జరిగిందన్నమాట. ఆ మెడిసిన్ ఆపేసిన తర్వాత వారు 21 సంవత్సరాలు మెడిసిన్ లేకుండా మొత్తం తన జీవితాన్ని మొత్తం అంటే తన శరీరాన్ని అద్భుతంగా వారే ప్రతి ఒక్కటి కూడా వారే నయం చేసుకున్నారన్నమాట. మరి కోనేరు వరలక్ష్మి మాస్టరే కాదు, ఎంతోమంది ధ్యానంలోకి వచ్చి సంపూర్ణమైన ఆరోగ్యంతో జీవించిన ఎంతోమందున్నారు. వారందరికి సాధ్యమైంది మరి మనకెందుకు సాధ్యం కాదు? ప్రతి ఒక్కరిలో ఉంది పరమాత్మకి ఎలాంటి అద్భుతమైన దైవిక శక్తి ఉన్నాయో,
ప్రతి ఒక్కరిలో కూడా అదేనే ఉంది. మన శరీరాలు వేరయ్యుండొచ్చు. కానీ ఆత్మ పదార్థం ఒకటే. అది ఎప్పుడైతే మనం గ్రహించి, మన దివ్యాత్మ స్వరూపుల మన సత్యాన్ని గ్రహించినప్పుడు, అద్భుతంగా ప్రతిదీ కూడా మనకి క్యూర్ అవుతా వస్తది ఫ్రెండ్స్. అదే ఇక్కడ మాస్టరు వారి అనుభవాన్ని చెప్పారన్నమాట. చెప్తూ వారికి రాంపా గారు, లోక్సా రాంపా గారు కనెక్ట్ అయ్యారు. అప్పుడు అడిగినప్పుడు మోకాళ్ళ నొప్పికి, ధ్యానానికి దీనికి సంబంధం ఏమిటి అన్నప్పుడు అప్పుడు కూడా మాస్టర్ వచ్చి చెప్పారన్నమాట లోక్సా రాంపా గారు. లోక్సా రాంపా గారు వచ్చి చెప్పినప్పుడు ఏమన్నారంటే, "నువ్వు ధ్యాన సాధన చెయ్యి." అంటే ఆ సమయంలో వారు ఎప్పుడైతే క్వెషన్ అడిగారో లోక్సా రాంపా గారిని, అప్పుడు ఆ సమయంలో వారు అది రిసీవ్ చేసుకునే స్థితిలో ఉండొచ్చు, ఉండకపోవచ్చు. ఎప్పుడైనా సరే గురువు మనం ఏమనుకుంటామంటే పక్క వాళ్ళతో కంపేర్ చేసుకోవడం కానీ, అలా కానీ ఎప్పుడు ఉండకూడదు ఫ్రెండ్స్. ఎవరి ఆత్మస్థితిని బట్టి అక్కడి నుంచి జర్నీ చేయడం జరుగుతది. ఇప్పుడు చూడండి 10వ తరగతి వాడికి 10వ తరగతి సిలబస్ మొత్తం వచ్చు. మన ఫిఫ్త్ క్లాస్‌లో ఉండి 10వ తరగతి సిలబస్‌కి క్యాచ్ చేయాలంటే అర్థం చేసుకునే స్థితి వేరేలాగుంటది. అందుకనే మాస్టర్స్ ఎప్పుడు కూడా ప్రతి ఒక్కరిని కూడా ఏకత్వ భావంతో చూస్తారు. ఒకళ్ళు తక్కువ, ఎక్కువ అన్న భావనతో చూడడం అనేది అసలు ఉండదు ఫ్రెండ్స్. అప్పుడు మన కోనేరు వరలక్ష్మి మాస్టర్‌కన్నప్పుడు లోక్సారంప గారు ఏం చెప్పారంటే, "మీరు ధ్యాన సాధన చేయండి. మీకే తెలుస్తది" అన్నది చెప్పారన్నమాట. అప్పుడు మాస్టర్ దాన్ని విని ఆచరణలో పెట్టి ఎప్పుడైతే ఆ స్థితికి వెళ్లారో, అద్భుతంగా వారికి మళ్ళీ లోక్సారాంబ గారు కనెక్ట్ అయ్యి ఇలా చెప్తున్నారంట. వారికేం చెప్తున్నారంటే, తర్వాత టిబెటియన్ మాస్టర్ రాంపా గారు వచ్చారు. ఆయన అద్భుతమైన మాస్టర్ 'మరణం లేని మీరు' అనే పుస్తకం రాసారు. పిరమిడ్ ధ్యాన కేంద్రాల్లో ఆ పుస్తకాలు దొరుకుతాయి. చాలా అద్భుతమైన పుస్తకం అండి. ప్రతి ఒక్కరు చదవాల్సిన బుక్ నాకు తెలిసి మేబీ మీకు తెలిసుండొచ్చండి. ఒకవేళ తెలియని వాళ్ళు ఉంటే కనుక ఖచ్చితంగా ఆ బుక్ చదవండి మాస్టర్స్. అదే ఇక్కడ మనకి కోనేరు వరలక్ష్మి మాస్టర్ కూడా చెప్పారు మన. ఆ పుస్తకం మాత్రం చదవలేని వారు, చదువుకున్నవారు ప్రతి ఒక్కళ్ళు కూడా చదివి తీరవలసిన పుస్తకం. బ్రతికి ఉంటేనే దారి తెన్నులు తెలియదు. చనిపోయిన తర్వాత ఏమవుతుంది అనేవాళ్ళం. మరణం తర్వాత జీవితం ఉంది. నేను చూసాను. నాకు అనుభవం ఉంది. ఆ అనుభవం లేకుండా నేను ఏ మాట చెప్పను. ఇది ఒక వ్యక్తి యొక్క అభిప్రాయం కాదు. ఏ పుస్తకంలో చదివి చెప్పింది కాదు. అక్కడ జీవితం ఉంది. ఇక్కడే శాశ్వతంగా మనం ఉండము. వారు వారేం చెప్తున్నారంటే, పుస్తకంలో చదివిందో ఎవరో చెప్పింది నేను చెప్పట్లేదు. నా అనుభవపూర్వకంగా నేను చెప్తున్నాను అని చెప్తున్నారన్నమాట. ఇక్కడే శాశ్వతం కాదు ఫ్రెండ్స్. ఇది భూలోకంలో తాత్కాలికమైన జీవితమే ఫ్రెండ్స్. మనం ఉన్నంత సేపే మనది. మనం మరణించిన తర్వాత అది ఇంకొకరిది. ఇది నేను తెలుసుకున్నాను. అప్పుడు రాంపా గారిని అడిగాను. మీరు ఒక గొప్ప ఆధ్యాత్మిక శాస్త్రవేత్త. మరి నాకు చదువు రాదు. శ్వాస మీద ధ్యాస పెట్టాను. శరీరంలో ఉండే రుగ్మతలు ఏ రకంగా తగ్గాయో తెలుసుకోవడానికి సైన్స్ చదవనక్కర్లేదు. భౌతికమైన సైన్స్ అయితే చదవాలి. ఆధ్యాత్మికమైన శాస్త్రం చదవనక్కర్లేదు. ఆ చదువులన్నీ గత జన్మల్లో అయిపోయాయి. లోక్సా రాంపా గారు కొన్ని వరలక్ష్మి గారికి చెప్తున్నారన్నమాట. మీకు అని చెప్పారు. శరీరాన్ని కట్టేసుకొని మనసులో నుంచి వచ్చే ఆలోచనలను ఆపి శ్వాస మీద ధ్యాస పెట్టినప్పుడు మనసు ఖాళీ అయిపోతుంది. విశ్వశక్తి బ్రహ్మరంధ్రం ద్వారా లోపలికి వెళ్తుంది. అసలు విశ్వశక్తి అంటే ఏమిటి? గాలిలో ఉన్న ఆక్సిజన్ లోపలికి వెళుతుంది కదా! మళ్ళీ విశ్వశక్తి ఎందుకు మనకు అన్నారు? ఇప్పుడు చెప్తాను వినండి అన్నారు. సూర్యుని నుంచి వచ్చే సూర్యకిరణాలు 24 గంటలు భూమి మీదకి వస్తూనే ఉంటాయి. అంటే వారు క్వెషన్ అడిగారు. మనం విశ్వశక్తి తీసుకుంటున్నాం కదా! బ్రహ్మరంధ్రం నుంచి మళ్ళీ శ్వాస మీద ధ్యాస ఏంటి అనే వివరణప్పుడు అక్కడ వివరణ చెప్తున్నారన్నమాట. మన యొక్క సూర్య భగవాన్ నుంచి వచ్చే 24 అవర్స్ కిరణాలు వస్తూ ఉంటాయి కదా! మనకు తెలిసిన 24 గంటలు భూమి మీదకు వస్తూనే ఉంటాయి. అయితే సూర్యుడికి, భూమికి మధ్యలో ఎన్నో లోకాలు ఉన్నాయి. మనకు తెలిసింది నవగ్రహాలు ఒకటే. ఆ గ్రహాలన్నీ కూడా మనం చూడలేము. ఎన్నో లోకాలు ఉన్నాయి. సూర్యుడి కిరణాలు భూమి మీదకు వచ్చేటప్పుడు ఎన్నో లోకాల నుంచి ప్రయాణం చేస్తూ వస్తూ ఉంటాయి. అంతే కదా ఫ్రెండ్స్! మరి సూర్య భగవాను కొన్ని వేల సూర్యులు ఉన్నారు. కేంద్ర సూర్యుడి నుంచి ఆ లోకాల నుంచి ఎన్నో లోకాలు ఉన్నాయి కదా! భూలోకానికి భగవానునికి మధ్య ఎన్నో లోకాలు ఉన్నాయి. వాటి గురించి చెప్తున్నారు. అవి ఏంటో చూద్దాము. ఆటోమేటిక్ విభాగము, మంత్ర విభాగము, రసాయన విభాగము, క్షుద్ర విభాగము. ఇంకా ఎన్నో విభాగాలు సైన్స్ ఉన్నాయి. ఎన్నో విభాగాలు ఉన్నాయట. వాటి గురించి
మళ్ళీ వివరిస్తున్నారు. ఆటోమేటిక్ విభాగం. ఇప్పుడు మనకుండే టెక్నాలజీ ఎన్నో రకాల ఎన్నో రకాలైనటువంటి తరంగాలు, భూమిపైన ఎన్నో తరంగాలు ఉంటాయి. వాటిని భౌతిక శాస్త్రవేత్తలు కనుక్కొని ఇక్కడ ఉపయోగించుకుంటున్నారు. ఆ కనుక్కున్నవే రాకెట్‌లు ప్రయోగాల దాకా జరిగాయి. అంటే ఫ్రెండ్స్, ఎలా కనుక్కున్నారు? ఈ భూమి మీద యొక్క టెక్నాలజీ, ఈ భూమి మీద ఏవైతే తరంగాలున్నాయో, పైనుంచి వచ్చే తరంగాలు కనుక్కున్న సైంటిస్ట్‌లు టెక్నాలజీని ఉపయోగించి దాన్ని చేశారని చెప్పి చెప్తున్నారు. అలానే మంత్ర విభాగము. మంత్ర విభాగము అంటే బీజాక్షరాలు, సూర్యుడి నుండి కిరణాలు మంత్ర విభాగంలో నుంచి వస్తూ, ఆ బీజాక్షరాలని కలుపుకొని భూమిపై భాగాన అంతరిక్షంలో నిలిచిపోయి, ఇక్కడ భూమి మీద యజ్ఞ యాగాదులు జరిగినప్పుడు, ఆ యజ్ఞంలో వేసే నెయ్యి కొన్ని చెట్ల బెరళ్ళు వేద పండితుల శబ్ద దోషం లేకుండా చేసే వేద ఉచ్చరణలో నుంచి వచ్చే శబ్ద తరంగాలు, యాగంలో నుండి వచ్చే అవి కలిపి భూమిపైన ఉన్నటువంటి బీజాక్షరాలను కొన్నిటిని భూమి మీదకు తీసుకువస్తాయి. దానిలో ఏ ఉద్దేశంతో యాగం చేస్తున్నారో అది మాత్రమే ఫలిస్తుంది. ఉదాహరణకి దశరథుడి యొక్క పుత్రకామేష్టి యాగం. అంతే కదా ఫ్రెండ్స్! అప్పుడు అంటే ఇక్కడ మనం గమనించాల్సిందేంటంటే, జనరల్‌గా మనం మంత్ర జపం గాని, పూజ కానీ ఏమైనా చేస్తుంటే గనక ఒక సంకల్పం పెట్టి చేస్తాము. అది మాత్రమే అది ఫలిస్తుంది. అలానే ఏదైతే అంటే ఇప్పుడు బీజాక్షరాలతో ఏదైతే మనం ఉచ్చరిస్తామో ఆ తరంగాలు ఏదైతే భూమి మీదకి నిక్షిప్తమయ్యే ప్లేస్‌లో ఉంటాయో, ఎప్పుడైతే మనం ఉచ్చరిస్తామో వాటి వలన యాగాలు అలా చేసినప్పుడు ఏ సంకల్పంతో అయితే మనం చేస్తామో అది మాత్రమే ఫలిస్తుంది అని చెప్పి చెప్తున్నారు. క్షుద్ర విభాగం. ఈ విధం ఇదే విధంగా శుద్ర హోమాలు చేస్తూ భయంకరమైన ఉపాసనలతో ఆ శక్తులను కూడా కట్టుకొని క్షుద్ర ఆలోచనలతో, మంత్రాలతో భూమి మీద వినాశానికి పాల్పడతారు. ఫ్రెండ్స్ అంటే భూమి మీదకు వచ్చే తరంగాలతో మంచి చేయవచ్చు, చెడు చేయొచ్చు. అదే ఇక్కడ చెప్తున్నారన్నమాట. అలానే రసాయన విభాగం. సూర్యుడి నుంచి వచ్చే కాంతి కిరణాలు రసాయన విభాగంలో నుంచి వస్తూ ఒక్కొక్క సూర్యకిరణం సూది మన చుక్క అంత రేడియేషన్‌ని కలుపుకొని విశ్వశక్తి తరంగాలుగా మారుతాయి. ఇవన్నీ ఎందుకు చెప్తున్నారంటే, మన శ్వాస మీద ధ్యాస అనేది అసలు ఎందుకు? అంటే బ్రహ్మరంధ్రం నుంచి వస్తుంది ఇవన్నీ ఎందుకని? అవి చెప్తున్నారు. ఎందుకు, ఎలా వస్తాయి, మనం ఎలా తీసుకుంటామని దాని గురించి వివరిస్తూ చెప్తున్నారన్నమాట. అవి భూమి మీదకి కొన్ని వేల కిలోమీటర్ల దూరంలో ఆగిపోతాయి. యజ్ఞ యాగాదుల ద్వారా బీజాక్షరాలను క్రిందకు దింపుతున్నారు. ఆటోమేటిక్ తరంగాలు యంత్రములతో నిక్షిప్తం చేస్తున్నారు. కానీ విశ్వశక్తిని ఏ ప్రక్రియతో భూమి మీదకు తేవాలి, దానిని ఆకర్షించి క్రిందకి దింపే పరికరమే పిరమిడ్. చూసారా ఫ్రెండ్స్? అంటే టెక్నాలజీని కానీ, యాగాలకు కానీ, వాటికి గాని ఎలా తీసుకువచ్చారో అంటే బీజాక్షరాలతో వారి యొక్క సైంటిస్టులు వారి యొక్క టెక్నాలజీ కనుక్కొని తీసుకొచ్చారు. కానీ విశ్వశక్తిని తీసుకురావాలంటే ఒకే ఒక శక్తి పిరమిడ్స్‌కుంది. అందుకనే బ్రహ్మశ్రీ పత్రిజీ మాస్టారు వారు ధ్యాన సాధనలో కూడా పిరమిడ్. ఈ భూమి మీదకి పిరమిడ్స్ రావాలని చెప్పి అంత సంకల్పం చేశారు మాట. మరి అంతటి అద్భుతంగా అంటే వారు ఎంత సంకల్ప బలంతో భూమి మీద ఎన్నో పిరమిడ్స్ నిర్మించారు. నిజంగా అంత మహానుభావుడికి మనం ఏం చెప్పినా ఎంత కృతజ్ఞత చెప్పినా తక్కువే ఫ్రెండ్స్. బయట కూర్చొని ధ్యానం చేయడం వలన ఆ విశ్వశక్తిని దింపుకోవడం మానవుడికి చాలా కష్టం. అందుకే పత్రిజీ ఉన్నత లోకాల వాసులతో భూమి మీద కొంతమంది యోగులను అపారమైన ధ్యాన సాధన తరంగాలతో ఆ విశ్వశక్తిని భూమికి దగ్గరగా తీసుకువచ్చారు. మన పత్రిజీ మాస్టరు పై లోకాల్లో ఉన్న మహాయోగులైతే ఎవరైతే ఉన్నారో వారి ద్వారా ధ్యాన సాధన ద్వారా ఆ యొక్క విశ్వశక్తి భూమికి దగ్గరగా అంటే కొన్ని వేల మీటర్ల దూరంలో ఉన్నవి భూమి మీదకి అతి దగ్గరగా తీసుకొచ్చారంట. దానికి 1000 సంవత్సరాలు పట్టింది ఫ్రెండ్స్. 1000 సంవత్సరాల కృషి చేశారట. మనకన్నీ చేసి అంటే ఫ్రెండ్స్ అన్నీ మనకు వంట వండి కూరలన్నీ ఏసి ప్లేట్‌లో పెట్టి కలిపి మనకన్నీ ఇచ్చారు ఫ్రెండ్స్. ఇచ్చిన దాన్ని కూడా మనం మన ఇంట్లో మనం కూర్చొని ధ్యానం చే శ్వాస మీద ధ్యాస పెట్టి ధ్యానం చేసి భౌతిక జీవితాన్ని, ఆధ్యాత్మిక జీవితాన్ని ఆనందంగా జీవించే విధంగా మనకన్నీ ఇచ్చెళ్లారు ఫ్రెండ్స్.
చూడండి ఒక్క ఎనర్జీని తీసుకురావడానికి, విశ్వశక్తిని ఈ భూమి మీదకి తీసుకురావడానికి 1000 సంవత్సరాలు పట్టిందంట. మరి ఆ మహానుభావుడికి మనం ఏమిచ్చి కృతజ్ఞత చెప్తామో ఒక్కసారి మనకు మనం ఆలోచించుకోవాలి ఫ్రెండ్స్. అంటే ధ్యానంలోకి రాని వాళ్ళు ఓకే. మనం ధ్యానంలోకి వచ్చిన తర్వాత జ్ఞాన మార్గం లోకి వచ్చిన తర్వాత మనం ఆచరణలో పెట్టాలి ఫ్రెండ్స్. చక్కగా మనకు రోజు మెడిటేషన్, సత్సంగం, మాస్టర్స్ అందరూ అందుబాటులో ఉన్నారు. అన్నీ ఉన్నా కానీ స్వీ మీ ఆత్మ ఎదుగుదలకు మీరే కృషి చేయాలి. ఎవరు కూడా కృషి చేయరు. ఎవరి ఆత్మ ఉన్నతికి వాళ్ళే తోడ్పడాలి. ఇక్కడ మనకు మన శరీరమే సాధన యంత్రం. ఏ రకంగా చేస్తే ఆ విశ్వశక్తి మనలోకి వెళుతుంది అని కొన్ని ప్రక్రియలని పత్రిజీ మనకు చెప్పారు. మనం ముఖ్యంగా అడవుల్లో, గృహంలో తపస్సు చేసేవాళ్ళం కాదు. ఆశ్రమవాసులం కాదు. హిమాలయాలలో ఉన్న యోగులం కాదు. కఠినమైన నియమ నిబంధనలను పాటించలేము. మనమందరం సంసారంలో ఉన్నవాళ్ళం. సంసార బాధ్యతలతో, అనారోగ్యాలతో, ఆర్థిక ఇబ్బందులతో తల మునకలుగా ఉన్నవాళ్ళం. ఇలాంటి స్థితిలో ఉన్నవారికి సులభమైన రీతిలో ధ్యానం అంటే శ్వాస మీద ధ్యాస అని తెలియచెప్పారు. ఫ్రెండ్స్, ఒక తల్లిదండ్రులు ఒక బిడ్డలకి ఏదైతే ఈజీగా ఇవ్వాలని అనుకుంటారో, అలానే మన గురువు మనందరికీ అంటే ఈ భూలోకంలో భౌతిక ప్రపంచంలో సంసారంలో ఉంటూ మనం ఎన్ని విధాలుగా ఉన్నా అలాంటి వాళ్ళకి ఎలా అందించాలనే తపనతో మనకి శ్వాస మీద ధ్యాస అందించారు ఫ్రెండ్స్. పాదాలు 2 పెనవేసుకొని, చేతులు 2 కలుపుకొని, వేళ్ళల్లో వేళ్ళు పెట్టుకొని, కళ్ళు మూసుకొని, నోరు మూసుకొని, సహజమైన ఉచ్ఛ్వాస, నిశ్వాసాలను గమనిస్తూ కూర్చోవాలి. మధ్య మధ్యలో ఆలోచనలు వస్తూ ఉంటాయి. ఆలోచనలను ఆపివేసి, తిరిగి శ్వాస మీద ధ్యాస ఉంచాలి. సుఖమైన ఆ ఆసనంలో, కుర్చీలో కానీ, నేల మీద కానీ కూర్చోవచ్చు. 24 గంటల్లో ఏ సమయాన్నైనా సరే ధ్యానం చేయవచ్చు. ఇలాంటి ధ్యానాన్ని అందించిన పత్రిజీ గారికి ఎంతో రుణపడి ఉంటాం. ఈ స్థితిలో విశ్వశక్తి బ్రహ్మరంధ్రం ద్వారా లోపలికి ప్రవేశిస్తుంది. ఫ్రెండ్స్ ఎలా ఆ యొక్క శక్తిని మనం ఎలా తీసుకోగలుగుతాము? అంటే పిరమిడ్స్ అనేవి ఇప్పుడు మాస్టరు వారి యొక్క ప్రణాళిక ప్రకారం ఎన్నో పిరమిడ్స్ మనకి భూమి మీద వచ్చాయి ఫ్రెండ్స్. అంటే ఆ విశ్వశక్తిని తీసుకొని పిరమిడ్స్ ద్వారా మన యొక్క ఎప్పుడైతే మనం ఆ యొక్క ఎనర్జీస్ అంటే తీసుకునే స్థితిలో కూడా మనం ఉండాలి కదా! ఎప్పుడైతే మనం అలా కూర్చొని ఉంటామో శ్వాస మీద ధ్యాస పెట్టినప్పుడు ఆ పిరమిడ్‌తో అంటే ధ్యానంలో ఉన్నప్పుడు పిరమిడ్ గాని పెట్టుకుంటే గనక ఆ శక్తి ఇంకా మనం ఈజీగా తీసుకోగలుగుతాం మాట. ఫ్రెండ్స్ ఇక్కడ నా యొక్క అనుభవం చెప్తానండి. నాకు మెడిటేషన్ 2008, 9లో పరిచయం అండి. అప్పుడు ఉన్న ఎనర్జీస్‌కి, ఇప్పుడున్న ఎనర్జీస్‌కి సంబంధమే లేదు ఫ్రెండ్స్. అప్పుడు మెడిటేషను ఒక గంట కూర్చొని చేస్తే, ఇప్పుడు ఒక సెకండ్ 30 సెకండ్స్‌లో మనం అంత ఎనర్జీస్ తీసుకుంటున్నాం. మరి అంటే అంత శక్తి భూమి మీదకి రాబోయే అన్ని ఎనర్జీస్ తీసుకురావాల్సింది ఒక పిరమిడ్స్‌కి మాత్రమే ఆ శక్తి ఉంది కాబట్టి మాస్టరు మనకన్నీ కూడా చక్కగా అద్భుతంగా అందించి ఎళ్లారు. ఎప్పుడైతే మనం ఆ స్థితికి వెళ్తామో, ఆ శక్తిని మన ఈ బ్రహ్మరంధ్రం ద్వారా లోపలికి ప్రవేశిస్తున్న మనలో ఉన్న నాడీ కణ శుద్ధి ప్రతిదీ కూడా శుద్ధి చేయబడుతూ, మనం ఈ భూలోకంలో ఏ మాయలో అయితే ఉన్నామో, అజ్ఞాన పొర తొలగిపోయి, జ్ఞానం వైపుకి మనం ఈజీగా ప్రయాణం చేస్తాం ఫ్రెండ్స్. ధ్యానం చేసి దాని ఉపయోగాలు పొందండి. అప్పుడు 10 మందికి చెప్పండి. బ్రహ్మరంధ్రం ద్వారా లోపలికి వెళ్ళిన తరంగాలు నాడీ మండలంలోకి ప్రవేశిస్తాయి. గత జన్మల కారం కర్మానుసారమే రోగపీడే సాయిబాబా చెప్పారు. బాబా గారు ఇక్కడ ఏం చెప్పారో అది చెప్తున్నారు. అంతే కదా ఫ్రెండ్స్. మనం ఏం చేస్తాము? ఏదైనా సమస్య రాంగానే అంటే ధ్యానం చేసినంత సేపు ధ్యానం చేస్తాము. భౌతిక స్థితిలోకి రాగానే ఎవరేదైనా అన్నా కానీ, మనకేదైనా వచ్చినా గానీ, మళ్ళీ భౌతిక స్థితిలో ఇది నాకెందుకొచ్చింది అన్న భావనతో ఉంటామే కానీ, వచ్చిన సమస్యని ఎప్పుడైనా సరే భౌతికంగా ఏదైనా సమస్య వస్తే, ఆధ్యాత్మిక స్థితిలోకి వెళ్ళి, అసలు ఈ సమస్య ఎందుకొచ్చిన ఆ కోణంలో కనుక ఆలోచిస్తే గనక మన స్థితి మారుతూ ఉంటది ఫ్రెండ్స్. అంటే ఒకేసారి ఎవరికి రాదు. కానీ సాధన చేస్తూ ఉంటే అద్భుతంగా వస్తది. మనకి మన స్థితి చూసుకోవడానికి, మన కర్మలు చూసుకోవడానికి అన్నీ కూడా కళల ద్వారా మనకి వంశీకరణ మాస్టర్ అద్భుతమైన ఈజీ ప్రాసెస్‌ని మనకిచ్చారు. అది కూడా మనం ఇవి ఆచరణలో పెడితే అవి చూసుకుంటూ అద్భుతంగా మన స్థితిని మార్చుకుంటూ ఉంటే, మనం ఈజీగా మనం ఎన్‌లైట్‌మెంట్ అవుతాం ఫ్రెండ్స్.
ఇంకా ఏం చెప్తుందంటే, మన రక్తంలో కొన్ని బుడగలుగా, నురగలుగా తిరుగుతుంటాయి. అంటే, ఈ యొక్క కర్మ అంటే నాడీ మండలంలోని అంటే ఎన్నో జన్మలు ఎత్తుంటాం కదా ఫ్రెండ్స్. అజ్ఞానంతో ఎన్నో చేసుంటాం గదా! అవన్నీ కూడా మన లోపల యొక్క రక్తంలో బుడగల్లాగా ఉంటాయంట. తిరుగుతూ ఉంటాయంట నురగల్లాగా. ఆ బుడగలనే కొన్ని కర్మలు ఉంటాయి. విశ్వశక్తి తరంగాలు బుడగల రూపంలో ఉన్న కర్మలను పగలగొట్టుకుంటూ వెళ్తాయి. ఆ నాడీ మండల శుభ్రతతో మనకు రోగాలు తగ్గుతాయి. అందుకనే ధ్యానం ఎంత చేస్తే అంత. ఫ్రెండ్స్ ఇప్పుడు తలనొప్పి ఉందనుకోండి. మనకు తలనొప్పొచ్చింది. తలనొప్పొస్తే మనం ఏం చేస్తాము? ఒక టాబ్లెట్ యేసుకుంటాము. అదే మనకి ఆహ్, చెయ్యి కట్టయిందనుకోండి. అది హీల్ అవ్వాలంటే ఎన్ని రోజులు పడతది? అంటే నీకు అయిన నీ భౌతిక శరీరానికి అయిన గాయాన్ని బట్టి ఆధారపడి ఉంటదది. దాన్ని బట్టి మనం హీల్ అవ్వడానికి హెల్ప్ చేస్తాం. అలానే మనకున్న రుగ్మతలు ఏదైతే మానసికంగా అవ్వచ్చు, ఆర్థికంగా మనం హెల్త్ పరంగాను ఏదైనా సరే. అంటే దానికంటే ఒక సమయం అనేది పడతది. మరి ఎంత సాధన చేస్తే ఎంత శక్తి నీకు ఉంటే అర్థం చేసుకునే అవగాహన ఉంటే అంత ఈజీగా నువ్వు బయటపడతావు. అందుకనే ధ్యాన సాధన. ధ్యాన సాధన అంటే కళ్ళు మూసుకొని ఒక గంట, 2 గంటలు, 3 గంటలు, 4 గంటలు, 5 గంటలు కూర్చొని చేయడం కాదు ఫ్రెండ్స్. అంటే చేసినా కానీ మనం భౌతిక ధ్యాన స్థితిలో ఉండి వచ్చి ఈ భౌతిక ప్రపంచం అంటే మనకు చుట్టూ ఉన్న వ్యక్తులతో, సమాజంతో ఎలా ఉంటున్నామో మనం గమనించుకోవాలి ఫ్రెండ్స్. అంటే మనం చూసే చూపవచ్చు. మనం మాట్లాడే మాట అవ్వచ్చు, వినుకోవచ్చు. ప్రతిదీ కూడా ధర్మంగానే ఉండాలి ఫ్రెండ్స్. సత్యంగా మాట్లాడగలగాలి. ఒక్క నిమిషం ఫ్రెండ్. మాస్టర్ ఇంకేం చెప్తారంటే, గత జన్మ కర్మయే ఈ జన్మలో రోగ రూపంలో పీడిస్తుంది. కానీ కర్మను క్షయం చేసేది విశ్వాగ్ని, జ్ఞానాగ్ని, దగ్ధ కర్మ అని శ్రీకృష్ణుల వారు చెప్పారు. ఈ జ్ఞానమనే అగ్నిలో ప్రవేశించిందంటే ఆ కర్మ దహించుకుపోతుంది. ఒక రేడియేషన్ శక్తి ఎంత ఉంటుందో మీకు తెలుసు. క్యాన్సర్ వచ్చినప్పుడు ఆ రేడియేషన్ చికిత్స చేస్తే వాళ్ళు పడే బాధ నరకమే. జుట్టు ఊడిపోయి, నోటిలోని చర్మమంతా మాడిపోయి, ఆహారం తినలేక అవస్థ పడతారు. ఆ రేడియేషన్ మిగతా జీవకణాలను కూడా చంపేస్తుంది. జీవశక్తి ఆహ్, కిరణాలు హాని కలిగించేటువంటి విశ్వశక్తి శరీరానికి ఎలాంటి హాని కలిగించకుండా లోపల చికిత్స జరుగుతుంది. చేసే సాధనమును బట్టి ఫలితం ఉంటుంది. ఇదంతా ఆధ్యాత్మిక శాస్త్రము అని రాంపా గారు చెప్పారు. అయితే రాంపా గారు మన కోనేరు వరలక్ష్మి గారు ఇదంతా కూడా రాంపా గారు వారికి చెప్పారన్నమాట. ఏమని చెప్పారు ఇక్కడ ఒక్కసారి చూడండి. మళ్ళీ అది చదువుతానండి. అంటే మనం ఎప్పుడైతే ధ్యాన సాధన చేస్తూ ఉంటామో, ధ్యాన సాధన చేసే కొద్దీ మన కర్మ క్షయించేసేది విశ్వాగ్ని. జ్ఞానాగ్ని దగ్ధ కర్మనే అని శ్రీకృష్ణ వారు మనకు చెప్పారు. అంటే ఈ జ్ఞానమనే అగ్నిలో నీలో ప్రవేశించిందంటే ఆ కర్మ దహించకపోతుంది. అంతే కదా ఫ్రెండ్స్. అంటే మనం ఎప్పుడు ఏది వచ్చినా అంగీకార తత్వంతో ఉండి, ప్రేమ తత్వంతో ఉండి, ఎప్పుడైతే మనం ప్రతి ఒక్కరిలో దైవత్వాన్ని చూస్తామో, జ్ఞానాన్ని పొందుతామో, ఆహ్, ఆ జ్ఞాన జ్యోతి ఎప్పుడైతే వెలుగుతదో అప్పుడు అద్భుతంగా మనలో అన్నీ మారిపోతాయి. ఆ మాస్టర్స్ అన్నీ కూడా హీల్ చేస్తారు ఫ్రెండ్స్. ఒక రేడియేషన్ శక్తి ఎంత ఉంటుందో మీకు తెలుసు. క్యాన్సర్ వచ్చినప్పుడు ఆ రేడియేషన్ చికిత్స చేసేవాళ్ళు పడే బాధ నరకమే. జుట్టు ఊడిపోయి, నోటిలో నుంచి చర్మమంతా మాడిపోయి, ఆహారం తినలేక అవస్థ పడుతూ ఆ రేడియేషన్ మిగతా జీవకణాలను కూడా చంపేస్తుంది. జీవశక్తి కిరణాలు హాని కలిగించినటువంటి విశ్వశక్తి శరీరానికి ఎలాంటి హాని కలిగించకుండా లోపల చికిత్స జరుగుతుంది. ఫ్రెండ్స్ అందుకనే ధ్యానం చేసి మనకి మనమే మరి మనకి తెలుసు. ధ్యానంలోకి రాకముందు చాలామంది అనారోగ్యంతో బాధపడుంటే మనం వినుంటాం. వాళ్ళు అంటే భౌతికంగా, తాత్కాలికంగా వారు ట్రీట్‌మెంట్ చేసుకున్నంత మాత్రాన వాళ్ళు ఎంత అవస్థ పడుతూ ఉంటారో మనకి అంటే అది స్వయంగా అనుభవించే వాళ్ళకి ఇంకా బాగా అర్థమవుతది. చూసే వాళ్ళకి మనకి తెలుస్తది కదా! అవేమీ లేకుండా ఎప్పుడైతే మనం ధ్యాన స్థితిలో కూర్చొని
ఆ శక్తిని స్వీకరిస్తూ ఉంటామో, ఎరుక స్థితిలో ఉండి పూర్తి ఆత్మవిశ్వాసంతో విశ్వశక్తి ఎలాంటి హాని కలిగించకుండా, ఎలాంటి ఇబ్బంది లేకుండా కనుక మనం చేస్తే కనుక అన్నీ కూడా తగ్గించుకోవచ్చని చెప్పి రాంపా గారు చెప్తున్నారు. చికిత్స జరుగుతుంది. చేసే సాధనను బట్టి ఫలితం ఉంటుంది. ఇదంతా ఆధ్యాత్మిక శాస్త్రం అని రాంపా గారు చెప్పారు. అయితే ఇక్కడ మళ్ళీ మన వరలక్ష్మి మాస్టర్ ఏమని క్వెషన్స్ చేశారో చూద్దామండి. ప్రాణశక్తి అంటే ఏమిటి? జీవశక్తి అంటే ఏమిటి? అసలు మనసంటే ఏమిటి? బుద్ధంటే ఏమిటి? ఒకవేళ ధ్యానం చేయలేదనుకోండి, మనం ఎలా ఉన్నామో మనకర్థం కాదు. ఎన్నో సరికాని పనులు చేస్తాం. ఎన్నో తప్పులు చేస్తాం. ఎన్నో అబద్ధాలు ఆడుతాము. అబద్ధం ఆడమని పశ్చాత్తాపం కూడా పడం. సరికాని పని మనం చెయ్యకూడదే ఏ పని చెయ్యాలో మనకు తెలీదు. మనసు ఏది తెలిస్తే మనసుకు ఏది తెలిస్తే అది చేసుకుంటూ వెళ్ళిపోయాం. మన ఇష్టానికి మనం బ్రతుకుతూ వచ్చాం. మనస్సు గురించి 3 నెలలు శోధన చేశాను. వారు మనస్సు మీద 3 నెలలు శోధన చేశారంట. ఫ్రెండ్స్, మరి మనం ధ్యానంలోకొచ్చాము. మాస్టర్స్ చెప్పేయన్నీ వింటున్నాము, చేస్తున్నాము. ఎప్పుడైనా మనకు మనం ఏదైనా శోధన చేశామా? అందరూ చెప్తున్నారు. నేను ఇది చేశాను, అది చేశానని. మరి మనంతటికి మనం సెల్ఫ్ చెక్ కూడా మనం చేసుకోవాలి కదా! అందరూ చెప్తున్నారు. మనం కూడా చేశామనుకోండి, ఆ జ్ఞానం మనకే కదా వచ్చేది. పక్కోళ్ళకి రాదు కదా! ఎవరి జ్ఞానం వాళ్ళదే. ఇక్కడ అద్భుతంగా చూడండి మాస్టరు మనసుతో 3 నెలలు శోధన చేశారట. ఏ చేసినప్పుడు ఏం జరిగిందో చెప్తున్నారు. అప్పుడు నా మనసుతో మాట్లాడుకున్నాను. మనసా, ఒక సినిమా చూస్తానంటే పరిగెడతావా? నగలంటే పరిగెడతావా? చీరలంటే ముందే పరిగెడతావు. నిజమే. అవి నీ ఇష్టాలు కాదనడం లేదు. కానీ ఆధ్యాత్మికమైన విషయాలు ఎందుకు పట్టించుకోవడం లేదు అని చెప్పి క్వెషన్ మార్కేసారట. అంతే కదా ఫ్రెండ్స్! మనం ఇప్పుడన్నా కానీ అంటే మనకొక సినిమా అన్నా కానీ, లేదంటే ఒక ఫంక్షన్ అన్నా కానీ, ఓ జ్యువెల్లరీ అన్నా కానీ, లేదంటే ఫ్రెండ్స్ అందరూ కలిస్తే మాట్లాడడం కానీ, అవన్నీ కూడా ఇంట్రెస్ట్‌గా చూపిస్తాము. కానీ ఆధ్యాత్మికపరమైన విషయాల గురించి మనం ఇంట్రెస్ట్ చూపుతామా? ఆ ధ్యానంలో ఉన్నంత సేపే, జ్ఞానాన్ని విన్నంత సేపే. కానీ వారు క్వెషనేసుకున్నారంట. "మనసా నువ్వెందుకు అటు పరిగెడతావు? ఇటువైపు ఎందుకు రావు?" అని చెప్పని ఎందుకు వినవు అని చెప్పి క్వెషనేసారట. దానికి ఇంకేం చెప్తున్నారంటే మాస్టరు, ఎలా చెప్పారు చూడండిక్కడ. నీ ఇష్టాలు కాదనడం లేదు. అంటే మనస్సుకి చెప్తున్నారు. కానీ ఆధ్యాత్మిక విషయాలు ఎందుకు పట్టించుకోవడం లేదు? నువ్వు వింటేనే కదా మాకు తెలిసేది. నువ్వెందుకు పట్టించుకోవడం లేదు అని ఆ మనసుని అడిగాను. అది వింటుంది. కానీ మళ్ళీ ప్రపంచం వైపే పరుగెడుతుంది. ప్రపంచం వైపు చూడకపోతే మనసు ఉండలేదు. అప్పుడు మళ్ళీ ఒక సరికాని ఆలోచన వచ్చినప్పుడు ఏనాడో జరిగిపోయిన విషయం గుర్తు చేసినందువలన దాన్నేమన్నా మార్చగలనా? అంతే కదా ఫ్రెండ్స్. మనకి ఏదైనా మన ఇంట్లో పరిస్థితులు గాని, లేదా ఫ్రెండ్స్ కావచ్చు, లేదా ఇటు కుటుంబంలో కావచ్చు, బయట అవ్వచ్చు. ఏదైనా మాట అన్నారనుకోండి వెంటనే మనం ఎక్కడికెళ్ళిపోతాము? గతంలోకెళ్ళిపోతాము. నన్ను అప్పుడు అలా అన్నారు. లేదంటే ఆ సిట్యుయేషన్ గుర్తు చేసుకొని బయటకి ఓపెన్ కాకపోయినా కానీ, మన ఆత్మస్థితిలో అయినా గాని అనుకుంటాం. అదైనా మార్చగలమా? ఫ్రెండ్స్, ప్రతిదీ కూడా మనం అలా ఆలోచించగలిగితే గనక, ఒక రోజు కాదు ఫ్రెండ్స్, రెండో రోజు కాదు. కానీ 11 రోజు ఖచ్చితంగా ఆచరణలో పెట్టగలుగుతాం. ఆచరణలో పెట్టగలిగారు గాబట్టే, మనకి మన కళ్ళ ముందే ఎంత అద్భుతంగా మాస్టర్స్ అనుభవాన్ని, జ్ఞానాన్ని అందిస్తున్నారంటే, వాళ్ళు ఆచరణలో పెట్టి చూపిచ్చారు కాబట్టి అంత గొప్ప మాస్టర్స్ అయ్యారు. మనం కూడా జ్ఞానాన్ని నేర్చుకుంటూ ఆచరణలో పెడితే, మనం కూడా ఆ స్థితికి వెళ్తాం ఫ్రెండ్స్. మళ్ళీ ఏం చెప్తుందంటే, అది కుదరదు. అయిపోయింది. నీకు బుద్ధి లేదా? పనికి రానివి ఏనాటివో ఆలోచనలు ఇప్పుడెందుకు తెస్తున్నావు? ఒక పనికి వచ్చే ఆలోచన చెయ్యి. ఒక పనికి వచ్చే విషయం చెప్పు. నీకు బుద్ధి లేదా? అని నేను నా మనసుని తిట్టుకున్నాను. వారికి వారే అంటే తన అంతరంగంలోకి వెళ్లి ప్రతిదీ కూడా అంటే చూడండి, మౌనంగా ఉండడం అంటే మాట్లాడకుండా ఉండడం కాదు ఫ్రెండ్స్. మౌనంగా ఉన్నప్పుడు మన లోపలికి ప్రయాణం చేసినప్పుడు మనకొచ్చే క్వెషన్స్‌కి మనకి ఏదైతే సరికాని ఆలోచనొస్తుందో దానికి సరైన ఆలోచన ఎందుకు చేయకూడదని మనకి మనమే లోపల అంతరంగంలోకి మౌనంగా ఉంటే గనక ఆన్సర్స్ మనకే వస్తాయి. మనకి పత్రిజీ మాస్టర్ ఎప్పుడు చెప్తారు. నీకేదైనా డౌట్ ఉందా? కూర్చో మెడిటేషన్‌లో కూర్చో.
సాధన చేయి. నువ్వే క్వెషన్ అడుగు. నీకే వస్తది ఆన్సర్ అని. అలానే మన కోనేరు వరలక్ష్మి గారు అద్భుతంగా తన లోపలికి ప్రయాణం చేస్తూ, తనకి తానే కోచింగ్ తీసుకొని, తనకి తానే ఆన్సర్ ఇచ్చారు కాబట్టి, ఈరోజు ఇంతటి అద్భుతమైన బుక్‌ని మనందరికి అర్థమయ్యే విధంగా అందించారు ఫ్రెండ్స్. తర్వాత నాకే మళ్ళీ సందేహం వచ్చింది. ఇదేమిటి? మనసులో నుంచే కదా ఆలోచనలు వచ్చేవి. ఈ మనసును ఎవరు తిడుతున్నారు? మళ్ళీ కళ్ళు మూసుకొని ధ్యానంలో కూర్చున్నా. అప్పుడు కనిపించింది. మనసుని తిట్టేది బుద్ధి. ఓయబ్బా! ఈ బుద్ధి ఇన్నాళ్ళు ఏమైంది? ఈ బుద్ధే ఈ మనసుని తిడుతుంది. ఈ ఆలోచన చెయ్యొద్దు. ఇలా ఉండొద్దు. మరి ఇదే బుద్ధి ఒకప్పుడు ఏమైంది? శరీరం ఉంది, బుద్ధి ఉంది, మనసు ఉంది, ఆత్మ ఉంది, పరమాత్మ ఉంది. ఫ్రెండ్స్ చాలా అద్భుతంగా క్వెషనేసుకొని మళ్ళీ ఈ మనసుని తిడతానేంటి, ఈ మనసు నుంచే కదా ఆలోచనొచ్చేది అని చెప్పి మళ్ళీ బుద్ధి దగ్గరికి వెళ్లారన్నమాట. ఇదే ఈ బుద్ధి ఇన్నాళ్ళు ఏమైందని చెప్పి మళ్ళీ ఈ బుద్ధే ఈ మనసుని తిడుతుంది. ఈ ఆలోచనలు చెయ్యొద్దు. ఇలా ఉండొద్దు. మరి ఇదే బుద్ధి ఒకప్పుడు ఏమైంది? శరీరం ఉంది. బుద్ధి, మనసు, ఆత్మ, పరమాత్మ. బుద్ధి కూడా మనసులోకి లొంగిపోయింది. ఫ్రెండ్స్ ఎప్పుడైతే మనకు మాస్టర్ ఏం చెప్తారు? శరీరాన్ని, మనస్సుని, బుద్ధిని ఈ 3 కనుక మన ఆత్మస్థితిలోకి తెచ్చుకుంటే, ఆత్మ నుంచి వచ్చే జ్ఞానాన్ని మనం అందుకోగలుగుతాం ఫ్రెండ్స్. అన్నీ మనలోనే ఉన్నాయని చెప్తున్నారు. ఆత్మ, పరమాత్మ. ఎప్పుడైతే ఈ మూడిటిని మన స్థితిలోకి తెచ్చుకుంటామో, ఆత్మతో అనుసంధానమై ఉంటామో, మన పరమాత్మకి దగ్గరవుతాం ఫ్రెండ్స్. బుద్ధి కూడా మనలోకి లొంగిపోతది. బుద్ధి, ఆత్మ కూడా మనసుకు లొంగిపోయాయి. అంటే ఇక్కడ ఏం చెప్తున్నారంటే, ఆత్మ మాట ఇంటలేదు. బుద్ధి, ఆత్మ 2 కలిసి మనసుకు లొంగిపోయాయి. అందుకనే ఫస్ట్ దేనిని లొంగుతాయని మనసుని. అందుకనే కదా మనకు మాస్టర్స్ గాని అందరూ చెప్తారు. మనకి 'వంశీకరణ మాస్టర్' వీడియోస్‌లో చాలా సార్లు చెప్పారు. అదిగో నువ్వక్కడికెళ్ళంటే మనసుని ఇప్పుడు కాదు పోస్ట్‌పోన్ చేయండి. అంటే అక్కడున్న సిట్యుయేషన్ తెలివిగా అక్కడే చాలా ఈజీగా సింపుల్ మెథడ్స్ చెప్తారు మనకి మాస్టరు. అవి పట్టుకున్నా చాలు మనం. ఎవరైనా ఏదన్నా వచ్చి అడిగారనుకోండి, అడిగినప్పుడు ఒక్క సెకను మన ఎరుకు స్థితిలో ఉంటే ఇది అవునా? కాదా? నీ అంతరంగం నుంచి వచ్చినప్పుడు దాన్ని యెస్ మీరు కరెక్ట్‌గా చెప్పట్లేదనుకోండి, ఆ పనిని కనుక పోస్ట్‌పోన్ చేస్తే, వాయిదా ఏస్తే కనుక అద్భుతంగా మనకి ఎవరో ఒకళ్ళు ఏదో ఒక రూపంలో మనకి సలహా ఇవ్వడం, లేదంటే మనకే తర్వాత గ్రహించుకునే శక్తి ఉంటది ఫ్రెండ్స్. బుద్ధి అంతర్ముఖం అవ్వడం లేదు కాబట్టి, దానికి జ్ఞానం రాలేదు. ఇప్పుడు ఈ ధ్యానం వలన విచక్షణ జ్ఞానం అబ్బింది. ఇదంతా ఎందుకు చెప్తున్నారంటే, అసలు ధ్యానం చేయకపోతే, ఇది చేయకపోతే అసలు ఏమవుతదంటే ఇవన్నీ అవుతాయి. అంటే మనం ఏం చేస్తాం లేసిన దగ్గర నుంచి, సరికాని మాటలు మాట్లాడతాం. సరికాని పనులు చేస్తాం. ప్రతిదీ కూడా సరికానిదే చేస్తాము. నేను అంటే ఎప్పుడైతే మనలో ఉన్న అహం, కోపం, ద్వేషం, మదమచ్చలు ఏవైతే ఉంటాయో అప్పుడు ఏమవుతది? ప్రతిదీ కూడా నాకే అహంభావంతో నేనే కరెక్ట్ అన్న భావంతో ఉంటాం. ఎప్పుడైతే మనం ఈ ధ్యాన మార్గంలోకొస్తామో మనందరం కూడా ధ్యానంలోకి రాకముందు మనం ఎలా ఉండేవాళ్ళో మనకు తెలుసు. నేనైతే గనక ఇంత అద్భుతంగా అయితే ఏం లేనండి. నన్ను కనక ఏదన్నా ఎవరైనా సరే మాటంటే మన వెంటనే నేను దానికి సమాధానం చెప్పేదాన్ని. ధ్యానంలోకి రాకముందు. వచ్చిన తర్వాత నన్ను నేనన్నీ చూసుకున్న తర్వాత మనమేమి ఇదేం కాదు. ఒకప్పుడు మనం కూడా అలా ఉన్నోళ్ళమే అని నన్ను నేను నిదానంగా మార్చుకుంటూ రా రావడం జరిగింది ఫ్రెండ్స్. అదే ఇక్కడ చెప్తున్నా. ఇప్పుడు ఈ ధ్యానం వలన విచక్షణ జ్ఞానం అబ్బింది. ఏది తినాలి? ఏది తినకూడదు తెలిసింది. ఆరోగ్యం గురించి, శరీరం గురించి, ధర్మాల గురించి మనసు చెప్పిన ఇప్పుడు బుద్ధి ఆలోచిస్తుంది. అందుకే శ్రీకృష్ణ వారు చెప్పారు. బుద్ధానుసారం కర్మ, కర్మానుసారం జన్మ. బుద్ధి లేని వలన వికసింపచేసేది జ్ఞానం వలన అజ్ఞానమే కదా! కర్మ అవగాహన శక్తి పెరగాలి. లేకపోతే గోడకు చెప్పినా ఒకటే, మనిషికి చెప్పినా ఒకటే. చాలా అద్భుతంగా చెప్పారు ఫ్రెండ్స్. అంతే కదండీ! మనం ధ్యానం చేసినప్పుడే కదా! ఇప్పుడు ఏది తినాలో, ఏది తినకూడదో, మన శరీరాన్ని ఎలా ప్రేమించాలో, మనల్ని మనం ఎలా ప్రేమించుకోవాలో, ప్రతిదీ కూడా ఎలా వినగలుగుతున్నాం, ఎలా చేయగలుగుతున్నాం? ఈ ధ్యాన సాధన చేయడం వలన, సత్సంగం వలన, క్లాసులు వినటం వలన, ప్రతి ఆలోచన కూడా సరైన విధంగా చేయడం వలన,
ఇవన్నీ ఎలా జరుగుతున్నాయి? శ్వాస మీద ధ్యాస ధ్యానం చేసినప్పుడు ఈ జ్ఞానాన్ని పొందుతున్నాం. ఏదైతే ఇంకా మనం ఈ ఆశలో పెట్టలేదో అంటే గోడకి చెప్పినా ఒకటే, మనిషికి చెప్పినా ఒకటే అని చెప్తున్నారు. ధ్యానం చేస్తున్నాను సరే. అసలు ఈ శ్వాసని ఎవరు గమనిస్తున్నారబ్బా! మళ్ళీ క్వెషనేసారు మాస్టరు. ఇందాకటి దాకా మనస్సు, బుద్ధి ఇవన్నీ వీటినన్నిటి క్వెషనేసుకున్నారు. అక్కడితో ఆగిపోయారా? మళ్ళీ మాస్టర్ అద్భుతమైన క్వెషనేసుకున్నారు. సరే, ధ్యానం చేస్తున్నాను సరే. అసలు ఈ శ్వాసని ఎవరు గమనిస్తున్నారబ్బా! అని ఆలోచించాను. ఈ చేతులు కానీ, కళ్ళు కానీ శ్వాసను గమనిస్తున్నాయా? అంటే మరి 2 కాళ్ళు కట్టేసుకోమన్నారు, 2 చేతులు కట్టేసుకోమన్నారు. ఇయేమన్నా గమనిస్తున్నాయా? లేదు. బయట ఉన్న బాహేంద్రియాలు ఏ ఏవి కూడా శ్వాసను గమనించవు. మనసు వెళ్లి ఆ శ్వాసను గమనిస్తుందా? అంటే మనసులోని ఆలోచనలు ఆపేసాం. మరి 2 కళ్ళు, 2 కాళ్ళు కలిపి మనం ఎప్పుడైతే కూర్చుంటామో మన ఆలోచనలు ఫస్ట్‌లో వస్తాయి. తర్వాత నిదానంగా ఆలోచన రహిత స్థితికి వెళ్తాము. ఆపేసాం. శ్వాస్ ఆపేసాం కదా! ధ్యాస శ్వాస మీద ఉంది కదా! మరి ఏది వెళ్లి శ్వాసను గమనిస్తుంది? అంతర్ అంతర్మేంద్రియాలు గమనిస్తున్నాయా? శరీరం కానీ, మనసు కానీ ఏది శ్వాసను గమనించడం లేదు. ఇక మిగిలిందేమిటి? ఆత్మ. ఆత్మ వెళ్లి శ్వాసని గమనిస్తుంది. ఇప్పుడు బుద్ధికి పని దొరకలేదు. అప్పుడు బుద్ధి ఈ ఆత్మ ఏం చేస్తుందా అని చూస్తుంది. చాలా అద్భుతంగా ఫ్రెండ్స్. ఇలా క్వెషన్స్ ఎయ్యాలని ఈ బుక్ చదివిన తర్వాత నాకర్థమైందండి. అంటే మనం ధ్యానంలో కూర్చున్నప్పుడు ఎలా అంటే ప్రతి ఒక్కరు చెప్తారు గదా! ప్రతిదీ కూడా శోధన చేత ప్రతిదీ కూడా మనకు మనమే ఆహ్, దాన్ని ప్రతిదీ కూడా ప్రాక్టికల్‌గా చేయాలని చెప్పంటారు కదా! నేనైతే ఈ బుక్ చదివిన తర్వాతే చాలా విషయాలు తెలుసుకున్నాను ఫ్రెండ్స్. చాలా అద్భుతంగా ధ్యానం చేస్తున్నాను. అయితే ఏం గమనిస్తున్నాయి? ఎప్పుడన్నా నేనైతే క్వెషన్స్ ఏసుకోలేదండి. మాస్టర్ కూర్చోమన్నారు గదా! కూర్చుంటాం, శ్వాసను గమనిస్తున్నాము. ఇవన్నీ ఇలా ఆలోచించాలి, ఇలా క్వెషన్ వేయాలన్న విషయం అయితే గనక నేను ఈ బుక్ చదివిన తర్వాతే అర్థం చేసుకున్నాను ఫ్రెండ్స్. మరొక్కసారి ఈ లైన్స్ చదువుతానండి. ధ్యానం చేస్తున్నానా సరే, అసలు ఈ శ్వాసని ఎవరు గమనిస్తున్నారబ్బా! అని ఆలోచించాను. ఈ చేతులు కానీ, కళ్ళు కానీ శ్వాసను గమనించాయా? బయట ఉన్న బాహేంద్రియాలు ఏవి కూడా శ్వాసను గమనించవు. మనసు వెళ్లి శ్వాసను గమనిస్తుందంటే, మనసులోని ఆలోచనలు ఆపేసాం కదా! ధ్యాస శ్వాస మీద ఉంది కదా! మరి ఏది వెళ్లి శ్వాసను గమనిస్తుంది? గమనించాను. శరీరం కానీ, మనసు కానీ ఏది శ్వాసను గమనించడం లేదు. ఇక మిగిలిందేమిటి? ఆత్మ. ఆత్మ వెళ్లి శ్వాసను గమనిస్తుంది. ఇప్పుడు బుద్ధికి పని దొరకలేదు. అప్పుడు బుద్ధి ఈ ఆత్మ ఏం చేస్తుందా అని చూసింది. ఓహో! ఈ ఆత్మ శ్వాస ద్వారా లోపలికి వెళుతుంది. అప్పుడు బుద్ధి ఆత్మతో కలిసి లోపలికి ప్రయాణం మొదలుపెట్టింది. భగవద్గీతలో కృష్ణుడు అంతర్ప్రయాణం చెయ్యండి అని చెప్పారు. అంతర్ప్రయాణం చేస్తేనే నిన్ను నువ్వు తెలుసుకోగలుగుతావు. అదే శ్వాస మీద ధ్యాస అన్న దాన్ని రహస్యంగా దాచేశారు. ఫ్రెండ్స్ ఎంతోమంది ఈ భూమి మీదకొచ్చి ధ్యాన సాధన చేశారు. అంతరంగంలోకి ప్రయాణం అంటే ఒక్కొక్కరు ఆ టైంలో ఏది చెప్పాలో అలా చెప్పేవాళ్ళు. కానీ అస్సలైన రహస్యాన్ని దాచేశారని చెప్తున్నారు. మన కోనేరు వరలక్ష్మి గారు. కొంతమందికి మాత్రమే చెప్పేవారు. అంటే ఆ స్థితిలో అది ఎవరైతే గ్రహించగలరో ఆ స్థితిలో ఉన్నవారికి మాత్రమే చెప్పేవారని నాకర్థమైంది ఫ్రెండ్స్. అయితే మనకొకసారి వంశీకరణ మాస్టర్ ఏం చెప్పారంటే ఒక టూరిస్ట్ ప్లేస్‌కి వెళ్ళినప్పుడు అక్కడ విగ్రహాలు ఒక టెంపుల్ యొక్క విగ్రహాలు చెక్కే విధానం గురించి చాలా అద్భుతంగా మనకి వీడియోలో చెప్పారండి. నాకది పేరైతే గుర్తులేదు. అయితే ఒకప్పుడు ఆధ్యాత్మికంగా అంటే ధ్యాన సాధనలోకి రావాలి అనంటే కనుక ఆ శిల్పాలు అంటే డ్రెస్సు లేకుండా మనకి ఉంటాయి కదండీ! అవి తీసుకువెళ్ళి ఆ శిల్పాలను చూసినప్పుడు మన యొక్క హావభావాలలో ఏదైనా మార్పు అంటే ఆ చూసే కోణం ఉంటది కదండీ! ఆ కోణంలో కనుక ఏదైనా కనుక తేడా ఉంటే గనక నువ్వు ఆధ్యాత్మికంగా అంటే సాధన చేయడానికి పనికిరావు. ఇంకా నువ్వు ఆ స్థితికి రాలేదని చెప్పేవాడంట. మరి ఇప్పుడు ఎంత ఈజీగా ఎంత సులభమైన మార్గంలో మనకి తీసుకొచ్చి ఇచ్చారు. అంటే అక్కడ ఆ సిట్యుయేషన్‌ని బట్టి పరిస్థితిని బట్టి ఆ టయానికి అది అందించడం జరిగింది. కానీ ఇప్పుడు మనం అద్భుతమైన యుగంలో అద్భుతమైన ఈజీగా ఫ్రెండ్స్ ఇంట్లో కూర్చొని ఈజీగా మనం ఆధ్యాత్మిక జీవితాన్ని, భౌతిక జీవితాన్ని చాలా సులభంగా, చాలా సరళంగా, ఈజీగా జీవించొచ్చు ఫ్రెండ్స్. దానిని పత్రిజీ
ప్రపంచం మొత్తం వెదజల్లేశారు. గుట్టు విప్పేశారు. ఇక్కడ మాత్రం బ్రహ్మశ్రీ పత్రిజీ మాస్టర్ ప్రతి ఒక్కరం కూడా హృదయపూర్వకంగా కృతజ్ఞతలు చెప్దామండి. వారు కనుక ఇంత అద్భుతంగా చాలా సాధన అంటే వారు ఇంత ప్రచారం చెయ్యకపోతే, ఎన్నో జీవితాలు అజ్ఞానంలో ఉండి అల్లకల్లోలంగా అయితే గనక ఖచ్చితంగా చాలామందికి నాకు తెలిసే అనుభవం ఉండుంటది. నాకైతే నా లైఫ్‌లో మాత్రం మెడిటేషన్ ద్వారానే నేను హ్యాపీగా ఉన్నానని నేను ఖచ్చితంగా చెప్పగలుగుతాను ఫ్రెండ్స్. ఎందుకంటే అస్సల ధ్యానం కనుక రాకపోతే గనక నా ఆలోచన విధానం గాని, నా స్థితి గాని మరొకలాగా ఉండేది. ఆహ్, నిజంగా మనం ఇంత అద్భుతమైన, ఆనందమైన జీవితాన్ని జీవిస్తున్నామంటే దానికి పత్రిజీ మాస్టరే అండి. ఏం చెప్పారు? మై డియర్ గాడ్స్, మై డియర్ ఫ్రెండ్స్, నా భగవంతుల్లారా అని సంబోధించడం పత్రిజీ మాత్రమే చేశారు. నేను గురువుని, మీరు శిష్యులు అని ఆయన ఏ రోజు అనలేదు. మీలో ఉన్నది, నాలో ఉన్నది ఒక్కటే. మీరు తెలుసుకోలేదు, నేను తెలుసుకున్నాను. చాలా ఈజీగా చెప్పారు ఫ్రెండ్స్. మీలో ఉంది, నాలో ఉంది ఒకటే. నేను తెలుసుకున్నాను, మీరు తెలుసుకోలేదు అంతే. ఇప్పుడు మీరు తెలుసుకుంటారు అని చెప్పారు. ఈ ధ్యానం చేసి కొన్ని జ్ఞాన శక్తితోటి బుద్ధి వికసిస్తే ప్రపంచంలో దేన్నైనా సాధించగలుగుతాము అని నాకు అర్థమైంది. అక్షరం ముక్క రాని నాకు ఇంత జ్ఞానం అర్థమైనప్పుడు మీకెందుకు రాదు? మీరు వేరు, నేను వేరు కాదు కదా! ఇక్కడ అవగాహన శక్తి, ధ్యాన సాధన 2 ముఖ్యం. ఫ్రెండ్స్, ధ్యాన సాధనతో పాటు అవగాహన శక్తి. ఒక మాస్టరు ఒక దాని గురించి చెప్పారంటే, దాని యొక్క అవగాహన స్థితి ఉండాలి ఫ్రెండ్స్. ఒకవేళ మనకు అర్థం కాలేదనుకోండి, మనం ఆ స్థితికి వెళ్ళినప్పుడు అదనేది అర్థమవుతది. చూడండి, మనకి మాస్టర్ ఏం చెప్తారు? నో జడ్జ్‌మెంట్, నో కామెంట్, నో ఆర్గ్యుమెంట్. ఒకళ్ళొచ్చి ఒకరి గురించి చెప్పారనుకోండి, అది మీరు కళ్ళతో చూసినా, చూడకపోయినా, ఆ స్థితి నుంచి అది మీకు వారు వారి యొక్క డిజైన్‌లో ఏముందో, వారి యొక్క ప్రణాళికలో ఏముందో, వారి ఆత్మ, వారి అనుభవం ఏం కోరుకుంటుందో మనకు తెలీదు కదా! అందుకని ప్రతిదీ కూడా చూడంగానే వెంటనే విమర్శించకూడదు ఫ్రెండ్స్. ఎవరి ఇష్టం వాళ్ళది. ఎవరి ప్రణాళిక వారిది. నీ ప్రణాళిక ప్రకారం నువ్వెళ్తాం. నీకు ఎక్కడ అయితే ఏ జ్ఞానం అవసరమో ఆ జ్ఞానం మాత్రమే నువ్వు తీసుకొని ఆచరణలో పెట్టాలి ఫ్రెండ్స్. మనకి మాస్టర్ చెప్తారు. ఒక పద్యం చెప్తారిప్పుడు. "వినదగునెవ్వరు చెప్పినా విననంతనే వేగపడక వివరింపదగన్ గనిగల్ల నిజము తెలిసినవాడు నీతిపరుడు మహిళ సుమతి." అంటే ప్రతి గురువు దగ్గర మనకి ఎవరైతే కనెక్ట్ అవుతారో ఆ గురువు దగ్గరికి వెళ్లి వినాలి. కానీ నీ ఆత్మకి ఏదైతే అవసరమో ఆ జ్ఞానాన్ని మాత్రమే నువ్వు తీసుకొని నువ్వు ఆచరణలో పెట్టాలి. ఒక గురువు దగ్గర ఇలా చెప్పారు, ఇంకో గురువు ఇలా చెప్పారు, ఇంకో గురువు ఇలా చెప్పారని కాదు ఫ్రెండ్స్. ఎవరి ఆత్మస్థితికి తగ్గట్టుగా ఎవరికి ఏ అనుభవ జ్ఞానం పంచాలనుకుంటారో ఆ జ్ఞానాన్ని పంచుతారు. అది నీకు ఏదైతే నీకు అవసరమో అది తీసుకోవాలి. మిగతాయన్నీ నీకు అవసరం లేదంటే గనక యెస్. అది ఇప్పుడు నీకు అవసరం కాకపోవచ్చు. కానీ నువ్వు ధ్యాన సాధన ఎదిగేటప్పుడు అది మరొక చోట అది నీకు జ్ఞానంగా, అనుభవంగా అయ్యుండొచ్చు ఫ్రెండ్స్. అందుకనే ధ్యాన సాధన, అవగాహన ఈ 2 ఉన్నప్పుడు అద్భుతంగా మనం ముందుకెళ్తాం ఫ్రెండ్స్. ఎందుకంటే అవగాహన, ధ్యాన సాధన 2 ముఖ్యం. వీటితోనే ఎన్నో అద్భుతాలు సాధించగలుగుతాము. ఆత్మ ప్రయాణికి సాధన చాలా ముఖ్యం. ఎందుకంటే ఇది అనంతం. మనం ఇక్కడ ఎంత ధ్యానం చెప్తున్నా ఆగిపోవడం అంటూ లేదు. ఒక ప్రక్కన ధ్యానం చెప్తూ నా సాధన నేను చేసుకుంటూనే ఉన్నాను. శిథిలమైపోయిన దేవాలయాలు, శిథిలమైన ఇల్లు అంటాము. అంటే ఎక్కువ సంవత్సరాలు అయిపోయాక ఆ గోడల శక్తి పోతుంది. అప్పుడు వాటిని వదిలేస్తారు. ఎవ్వరు పట్టించుకోరు. అలాగే మన మనసు కూడా శిథిలమైపోతుంది. శిథిలమైపోయి పాత ఆలోచనలన్నీ పాత ఆలోచనతోటి, పాత భావాలతోటి మురికి పట్టిపోయి నిర్జీవమైపోతుంది. అలాంటి మనసుతో మనం ఏమి సాధిస్తాం? కాబట్టి ఆ దివ్య శక్తిని మనం దింపుకునేటప్పుడు ఈ శిథిలమైన మనసు పక్కకు పోయి కొత్త మనసు తిరిగి ఏర్పడుతుంది. కొత్త మనసు, కొత్త శక్తి, కొత్త జీవం, కొత్త జీవితం వస్తాయి. ఎంత అద్భుతం ధ్యానం! 18 ఆదర్శ సూత్రాలు ఉన్నాయి మనకు. ఈ ఆదర్శ సూత్రాలని 100కు 100 పాటించాను. ఈ ధ్యానంలో ముఖ్యంగా ఆరోగ్యం, మానసిక ప్రశాంతత, ఆత్మజ్ఞానం లభించాయి. ప్రతి ఒక్కరికి లభిస్తుంది. మన జీవితంలో ఎలాంటి సంఘటనలు
మన జీవితంలో ఎలాంటి సంఘటన జరిగినా నిశ్చలతో ఉంటాము. పెద్దవాళ్ళు ఏమి చేస్తే పిల్లలు అదే చేస్తారు. ఫ్రెండ్స్, ఇక్కడ చాలా అద్భుతంగా మాస్టర్ ఏం చెప్పారంటే, మరి పాత ఇల్లు ఎగ్జాంపుల్ చెప్తూ చెప్పారు. అంటే మన ఈ భౌతిక శరీరాన్ని ధరించినప్పటి నుంచి ఇప్పటి వరకు ధ్యానంలోకి రాకముందు వరకు మన ఆలోచన విధానం గాని, మన చుట్టుపక్కల చెప్పిన విధానం కానీ, మన కుటుంబంలో మనం ఉన్న ఆచార వ్యవహారాలు అవ్వచ్చు, ఏదైనా అవ్వచ్చు. అవన్నీ కూడా మనలో ఉన్నాయి. అవన్నీ ఎప్పుడైతే ధ్యాన సాధన చేస్తావో అవన్నీ కూడా మరుగున పడిపోయి కొత్త ఆలోచనలు అంటే మనం ప్రతిదీ కూడా పాజిటివ్‌గా ఆలోచిస్తే ప్రతిదీ కూడా కొత్తగా ఏర్పడుతుందని చెప్తున్నాను. కొత్త మనసు, కొత్త శక్తి, కొత్త జీవం, కొత్త జీవితం వస్తాయి. పత్రిజీ మాస్టర్ చెప్పిన 18 ఆదర్శ సూత్రాలు వారు 100కి 100% పాటించారు. పాటించారు కాబట్టే అంత అద్భుతమైన మాస్టర్స్ అయ్యారు. అలానే మనం కూడా ఆచరణలో పెడితే ఖచ్చితంగా కనీసం 18 కాకపోయినా వాటిలో కొన్ని పాటించినా గాని అద్భుతంగా ముందుకెళ్తాం ఫ్రెండ్స్ మనం. ముఖ్యంగా వారేం చెప్తున్నారంటే దానివల్ల ఏంటి? అనారోగ్య సమస్య, మానసిక ప్రశాంత, ఆత్మజ్ఞానం లభించాయి. మనకు కావాల్సింది అదే కదా ఫ్రెండ్స్! మనం ఏది చేస్తే మన పిల్లలు అదే చేస్తారు. అంతే కదా! ఇప్పుడు మన తల్లిదండ్రులు అప్పుడు జ్ఞానం లేదు కాబట్టి వారికున్న జ్ఞానంతో పెంచారు కాబట్టి ఈ జ్ఞానంలో ఉన్నాం. ఇప్పుడు మనకి జ్ఞానం తెలిసింది కాబట్టి ప్రతి ఒక్కటి కనుక మనం అలా చేస్తే కనుక తప్పకుండా మన పిల్లలు అదే ఆచరణలో పెడతారు. ఇక్కడైతే ఫ్రెండ్స్ నేనైతే కనుక ప్రతిరోజు నేను నైట్ మా పాపను పడుకోబెట్టేటప్పుడు మా బాబు నాకొక్కడే చెప్తాడు. మా బాబుని పడుకోబెట్టిన తర్వాత, "నువ్వు మెడిటేషన్ చేసే పడుకో" అని చెప్తాడు. అంటే తను పుట్టినప్పటి నుంచి, తను పుట్టక ముందు నుంచే నేను మెడిటేషన్ చేస్తూ ఉండేదాన్ని. తను ప్రతిరోజు నేను మెడిటేషన్ చేయడం చూస్తూ ఉంటాడు కాబట్టి, తను ఆటోమేటిక్‌గా తను ఆ మాటలు చెప్తూ ఉంటాడు. నాకు ఇప్పుడు క్లాస్ ఉన్నా కానీ, ఏదున్నా కానీ తను డిస్టర్బ్ చేయడు. అంటే అమ్మ ఏదో చేస్తుంది, క్లాస్ చెప్తుంది. పడుకునేటప్పుడు తనకేదైనా డౌట్లుంటే అడుగుతారు. మా పాప అడుగుతది. ప్రతిదీ కూడా ఏంటని. ఎందుకు అంటే, నాకంతకుముందు తెలీదు. నాకు తెలిసింది కాబట్టి, నేను ఆచరణలో పెడుతున్నాను కాబట్టి, వాళ్ళు చూస్తూ ఉన్నారు కాబట్టి, వాళ్ళు క్వెషన్స్ అడుగుతారు. అందుకనే పెద్దవాళ్ళు ఏది చేస్తే పిల్లలదే. మనకి పెద్దవాళ్ళు కూడా ఎప్పుడూ మాట చెప్తూ ఉంటారు. పిల్లల ముందు ఎప్పుడూ కూడా సరికాని మాటలు కానీ, సరికాని ప్రవర్తన కానీ చెయ్యొద్దు అని. పెద్దవాళ్ళు ఏది చేస్తే అదే ఆచరణ. వాళ్ళకి తెలీదు కదా! అందుకనే ఇక్కడ మనకి మాస్టర్ మరొకసారి గుర్తు చేశారన్నమాట. మనం ధ్యానం చేసే వాళ్ళు చేస్తారు. నా ఆత్మ ప్రయాణంలో ఎన్నో అద్భుతమైన లోకాలు చూశాను. ఒక్కొక్క లోకంలో ఒక్కొక్క రకమైన శరీరాలను చూశాను. వాటన్నిటికంటే ఈ భూలోకమే చాలా బాగుంది. ఎంత అద్భుతమైన లోకం. సూర్యోదయం, చంద్రోదయం, అద్భుతమైన అందాలన్నీ భూలోకంలోనే ఉన్నాయి. పౌర్ణమి ధ్యానం ముఖ్యం. నా మటికి నేను ఎన్నో అందాలను చూశాను. మీకు ఒక ఉదాహరణ చెప్తాను. మా ఇంటిలోని వారు ఎన్నో లోకాలు తిరిగొచ్చి, ఆ లోకాలన్నిటికన్నా కానీ భూలోకమే చాలా అద్భుతమైన లోకం అని చెప్తున్నారు ఫ్రెండ్స్. అంటే మనం చూడండి ఫ్రెండ్స్ అంటే మన చుట్టూ ఏదో ఉందనుకుంటున్నాం. మనం ఎప్పుడైతే ఆ అందాలను చూస్తామో అద్భుతంగా ఉంటుందని చెప్పి మాస్టర్స్ చెప్తున్నారు. వారి యొక్క ఒక ఉదాహరణ చెప్తున్నారు. మా ఇంటి పెరట్లో పూల చెట్లు ఉన్నాయి. నూరు వరహాలను పెద్ద గుత్తులుగా పూస్తుంది. చిన్న చిన్న పూలు 100 ఉంటాయి. ఆ గుత్తులో అది పెద్ద చెట్టు ఉంది. కొన్ని రోజులకది వాడిపోవడం మొదలుపెట్టింది. వారి యొక్క పెరడులో నూరు వరహాలు చెట్టు ఉందంట ఫ్రెండ్స్. అది చాలా ఎక్కువ పూలుంటాయి కదా! ఆ చెట్టు దాని గురించి చెప్తున్నారన్నమాట. అది వాడిపో అంటే అది నిదానంగా క్షీణించడం మొదలుపెట్టిందన్నమాట. దానికి ఎరువు వేశాను, నీళ్లు పోశాను. ఎన్ని చేసినా వాడిపోయాయి. చిన్న పువ్వులాగా అయిపోయాయి. నాకు చాలా బాధ వేసింది. దాని దగ్గర కూర్చొని, ఆ చెట్టుని 2 చేతులతో పట్టుకొని, "ఎందుకమ్మా ఇలా అయిపోతున్నావు? చక్కగా ఉన్నదానివి. ఏమైంది నీకు?" అని అడిగాను. అప్పుడు ఆ చెట్టు మాట్లాడింది. "అమ్మా, ఏ రోజైనా నన్ను ఆశీర్వదించావా? అంటే ఆస్వాదించావా? నేను ఉలిక్కిపడ్డాను. నా పక్కన అంటే ఎప్పుడైతే ఆ చెట్టు అందో, ఆ మాటకి ఆవిడ తల్లడిల్లిపోయింది. అంటే ఆ రెస్పాన్స్‌కి ఆవిడ బాధపడిందంట. అయితే ఇక్కడ మళ్ళీ ఏం చెప్తుంది, నా పక్కన మల్లె, గులాబీ చెట్లు ఉన్నాయి. ఆ పూలని చేతితో పట్టుకొని, ఆహా! అని ఎంత చక్కగా వాసన చూసావు. నన్నేమన్నా అలా చూసుకుంటూ వెళ్ళిపోయావు. అంటే జనరల్‌గా మనం ఏం చేస్తామండి, గులాబీ చెట్టు గాని, మల్లెపూ చెట్టు గాని, మనకిష్టమైనవి గాని, చామంతి గాని ఉంటే గనక అవి వాటి దగ్గరికెళ్లి స్పర్శించి వాటి యొక్క స్మెల్ చూస్తాము. కానీ
ఇక్కడ నూరువరహాల పూలు యొక్క ఎప్పుడు కూడా ఆ చెట్టు దగ్గరికి వెళ్ళలేదంట ఆవిడ. ఇవన్నీ చేసావు. నన్నలా చేయలేదు అలా చూడలేదు కదా! అన్న భావనతో ఏం చెప్తున్నారో చెప్దాం. ఆ పూలని చేతితో పట్టుకొని, ఆహా! అని ఎంత చక్కగా వాసన చూసావు. నన్నేమో అలా చూసుకుంటూ వెళ్ళిపోయావు. ఏ రోజున నా దగ్గరకు ఒక్కసారైనా వచ్చి ఆస్వాదించావా? ఒక్కసారి నాకు కలుక్కుమంది. ఇలా అనుకుంటాయా పూలు? నీకు నలుగురు బిడ్డలుంటే ఒక బిడ్డనే ముద్దు పెట్టుకొని మిగతా బిడ్డలను వదిలేస్తే వాళ్ళంతా బాధపడతారు. ఇక్కడ మళ్ళీ మన పిల్లలతో అంటే చూడండి చెట్లు ఎంత అద్భుతంగా మాట్లాడతాయంటే వాటికి కూడా ప్రేమ గాని, భావాలు ఉంటాయని చెప్పి ఇక్కడ మనకి క్లియర్‌గా మాస్టర్ చెప్తున్నారు. నాకు గులాబీ వాసన ఉండదు. కానీ నా వాసన నాకు ఉంటది. నా అందం నాకు ఉంటుంది. నన్ను నిర్లక్ష్యం చేశారు. నా అందాలన్నీ జిమ్మాను బాగుంది. కానీ నేను కూడా సువాసన భరితమైన పుష్పంగా మళ్ళీ జన్మ తీసుకుందామని నేను వెళ్ళిపోతున్నాను. చూసారా ఫ్రెండ్స్? ఒక చెట్టు అంటే ఆహ్, అవి కూడా అంత అద్భుతంగా గమనిస్తాయి. వాటిని కూడా ప్రేమించాలి. ప్రేమ కోరుకుంటాయి. ఎప్పుడైతే తన అందాలన్నీ కూడా విరజిమ్మినా కానీ, నా దగ్గర సువాసన లేదు కాబట్టే కదా! నా దగ్గరికి రాలేదు. అందుకనే నేను వెళ్ళి మళ్ళీ ఒక సువాసనగా ఒక మంచి మకరందంలా ఉన్న పువ్వుగా జన్మ తీసుకోవాలని చెప్పి అనుకుంటున్నానని చెప్పి అనుకున్నాను ఫ్రెండ్స్. అంటే ఇక్కడ మనం ఎంత జ్ఞానం ఉందో చూడండి ఫ్రెండ్స్. మనమేమనుకుంటాము, మనకున్న మనకేవైతే ఉన్నాయో వాటిని చూసి మనం తృప్తి పడం. పక్క వాళ్ళది చూసి నాకది కావాలి, ఇది కావాలి, నా జీవితం ఇలా ఉందే అని చెప్పి ఎంతసేపటికి అవే చూస్తాం కానీ, మనకి ఉండటానికి, తినటానికి అన్నీ అందుబాటులో ఉన్నాయి. అద్భుతంగా ఉన్నాము అని మనం కనుక గ్రహిస్తే మనం ఎంతో ఆనందంగా జీవించొచ్చు ఫ్రెండ్స్. అలానే మన చుట్టూ ఉన్న అందాలు బయటికి వెళ్తే ప్రకృతితో మాట్లాడడం, చెట్లతో మాట్లాడడం, కొండలు ప్రతి ఒక్కదానితో మనం మాట్లాడితే అవన్నీ కూడా ఆ అనుభూతి చెందినప్పుడు ఆ ఆనందం వేరేగా ఉంటది ఫ్రెండ్స్. నా అందాలన్నీ విరజిమ్మాను బాగుంది. కానీ నేను కూడా సువాసన భరితమైన పుష్పంగా మళ్ళీ జన్మ తీసుకుందామని నేను వెళ్ళిపోతున్నాను. నన్ను ఆహ్, నన్ను అడ్డుపడొద్దు అంది. అంటే నన్ను ఆపకండి అని చెప్పింది. ఆ చెట్టు ఎండిపోయింది. అలానే తర్వాత ఇంకో అనుభవం ఏం చెప్తున్నానంటే, తిరుపతి, తుంబూరు తీర్థంలో కొండలతో మాట్లాడాను. జీవం ఉన్న కొండ, అది పక్షులతో మాట్లాడాను. ప్రకృతితో ఉన్న ప్రతి ఒక్క దానితో మాట్లాడవచ్చు. ఆ టెలిపతి ఉంటేనే అన్నీ తెలుస్తాయి కాబట్టి, ప్రతి మనిషికి ధ్యానం తప్పనిసరిగా కావాలి. కళ్ళు మూసుకుంటే మీకోసం, కళ్ళు తెరిస్తే కుటుంబం కోసం, సంఘం కోసం. ఇదే జీవితం. అదే ధ్యాన జీవితం. చాలా అద్భుతంగా చెప్పారు ఫ్రెండ్స్. అంటే ధ్యానం కళ్ళు మూసుకొని కూర్చుంటే మన కోసం, కళ్ళు తెరిస్తే కుటుంబం కోసం, సంఘం కోసం. అంటే మన కళ్ళు మూసుకొని ధ్యానం చేస్తూ అద్భుతంగా మనం ఆ జ్ఞానాన్ని స్వీకరించి కుటుంబంలో ఎప్పుడైతే మనలో ఉన్న ప్రేమని, ఆ యొక్క ఆప్యాయతని మనం ఎప్పుడైతే ప్రతిదీ కూడా ఆ తత్వంతో ఉండి వ్యక్తపరుస్తామో మన ఎనర్జీస్ ఎప్పుడైతే పెరుగుతూ ఉంటాయో అంటే ప్రతి ఒక్కదానితో అనుసంధానం అవుతూ ఉంటామో ఖచ్చితంగా మన చుట్టూ ఉన్న వ్యక్తులు ప్రతి ఒక్కరు మారుతారు ఫ్రెండ్స్. మనకు ప్రతిదీ కూడా యూనివర్స్ నుంచి వచ్చే, ప్రకృతి నుంచి వచ్చే ప్రతిదీ కూడా మనకి సహకరిస్తది ఫ్రెండ్స్. ఇది ఫ్రెండ్స్ వారి యొక్క ధ్యాన అనుభవాలు. నాకు తెలిసిన అంతలో నేను ఈ జ్ఞానాన్ని మీకు అందించడం జరిగింది. ఒకవేళ ఈ జ్ఞానం అందించడంలో ఏమైనా ఆహ్, నేను అందించలేకపోతే గనక క్షమించండి ఫ్రెండ్స్. అలానే అద్భుతంగా మీకు కూడా ఈ యొక్క జ్ఞానంలో అంటే ఈ ధ్యాన అనుభవాల్లో మీకేమైనా ఇలాంటి అనుభూతులేమైనా ఉంటే గనక షేర్ చేయండి. లేదంటే ఈ జ్ఞానం విన్న తర్వాత మీకేదన్నా ఉన్నా కానీ మీ యొక్క ఒపీనియన్ షేర్ చేయండండి. థాంక్ యూ అండి. థాంక్ యూ సో మచ్. నాకు మరొక్కసారి మీ అందరికి ఇంతసేపు ఈ జ్ఞానాన్ని విన్నందుకు ఓపికగా ఉన్నాను. మీ అందరికీ కూడా మరొక్కసారి హృదయపూర్వక ఆత్మ ప్రణామాలండి. నాకు ఈ అవకాశాన్ని ఇచ్చిన వంశీకిరణ్ మాస్టర్‌కి, సుకన్య మాస్టర్‌కి, అలానే సద్గురుస్ మూవ్‌మెంట్‌లో ఉన్న ప్రతి ఒక్క మాస్టర్‌కి కూడా మరొక్కసారి హృదయపూర్వక కృతజ్ఞతలు. థాంక్ యూ అండి. థాంక్ యూ సో మచ్ అండి.